దేవర్షి నారదుడు భగవానుని మూడో అవతారంగా భాగవతంలో వర్ణించబడింది. కానీ నారదుడు అంటే కలహప్రియుడనే అపోహ జనాలలో పాతుకుపోయింది. అది అపార్థమే గాని యథార్థము కాదు. బ్రహ్మ మానసపుత్రునిగా ఆవిర్భవించిన నారదుడు భగవత్ సందేశ ప్రచారంలో నిమగ్నుడై ఎందరినో భక్తులుగా మార్చాడు. భాగవతంలో ఆ విశేషాలు ఎన్నో ఉన్నాయి. ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రసాదించి భగవద్ దర్శనం చేయించింది నారదుడే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రహ్లాదునికి విష్ణుభక్తి నేర్పింది నారదుడే. నలాకుబర మణిగ్రీవులకు చెట్లు కమ్మని శాపాన్నిచ్చి చివరకు ద్వాపర యుగంలో కృష్ణ సందర్శనం చేయించింది నారదుడే. ఈ విధంగా భాగవతంలో నారదునికి సంబంధించిన వృత్తాంతాలు ఎన్నో వస్తాయి. అంతెందుకు, భాగవతాన్ని రచించడానికి వ్యాసుదేవుణ్ణి ఆదేశించిన మహనీయుడు కూడా నారదుడే. గురుదేవుడైన నారదుని ఆదేశం మేరకే వ్యాసుడు భాగవత రచన ఉపక్రమించి స్వస్థత పొందాడు. ఆ విధంగా ఎల్లర్లకు కృష్ణ భక్తిని బోధిస్తూ హరినామామృతాన్ని సకల లోకాలకు పంచే నారదునికి ఆ కార్యం వలన శాపం కూడా కలిగింది. అయినా దాన్ని ఆయన వరంగా భావించాడు. ఆ వరం ఏమిటో, ఆ శాపమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రచేతసులకు జన్మనిచ్చిన దక్ష ప్రజాపతి తన భార్య అయిన పంచజనని వలన 10,000 మంది పుత్రులను పొందాడు. వారే హర్యస్వులు. వారిని ప్రజాసృష్టి చెయ్యమని దక్షుడు ఆదేశించాడు. తండ్రి ఆదేశం మేరకు ముందు తపస్సు చెయ్యాలని అనుకున్నారు. నారాయణ సరోవర ప్రాంతంలో తపస్సుకు సిద్ధపడిన దక్షపుత్రులు నారదముని కలిసి వైరాగ్య విద్యను బోధించి జ్ఞానవంతులు చేశాడు. దానితో వారు లౌకిక కర్మలను వదిలివేసి భగవద్ధామాన్ని చేరుకున్నారు. ఆ వార్తను వినిన దక్షుడు దుఃఖితుడయ్యాడు. తిరిగి తన భార్యను పంచజనని వలన 1000 మంది పుత్రులను బడసి వారిని కూడా ప్రజాసృష్టి చేయమని ఆజ్ఞాపించాడు. వారే సబలస్సులు. ఆ సబలస్సులు ప్రజాసృష్టి నిమిత్తము విష్ణువును ఆరాధించారు. నారదుడు కూడా వారిని సమీపించి జ్ఞానబోధతో సన్యాసులుగా మార్చాడు. ఆ వార్త వినిన దక్షకుడు కోపగించి తన సంకల్పను భగ్నం చేసినందుకు నారదుని శపించాడు. నీవు విశ్వమంతటా తిరుగుచో నిలువుటకు చోటైనా ఉండదని శపించాడు. కానీ దక్షకుని ప్రతిశాపం ఇవ్వగలిగినప్పటికీ నారదుడు ఓర్పుతో శాపాన్ని స్వీకరించాడు. తన ప్రచార కార్యక్రమానికి అది మరింత ఉపయోగపడుతుందని అతడు భావించాడు. అప్పటి నుండి నారదుడు త్రిలోక సంచారి అయ్యాడు. కాబట్టి నారదముని లోక కళ్యాణాన్ని ఆశించే వ్యక్తియే గాని కలహాల కోరు కాదని తెలుసుకోవాలి. జనులను ఉద్ధరించడానికి ఆయన శాపాన్ని కూడా పొందాడు. భగవంతుని అనంతమైన లీలలలో అన్ని అవతారాలలో తన పాత్రను తాను పోషించాడు. దక్షుని శాపాన్ని వరంగా మలుచుకుని నారదుడు సమస్త లోకాలలో నిరంతరం తిరుగుతూ భక్తులకు ఆ అచ్యుతుడి నామాన్ని వరంగా ప్రసాదించారు. అదేవిధంగా జనులకు కర్మబంధ విముక్తిని కలిగించడానికి నారదుడు భక్తి యోగానికి సంబంధించిన నారద పంచరాత్రమనే గ్రంథాన్ని రచించాడు. సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించే నారదమునికి ఆ స్థానం అంత సులభంగా రాలేదు. 3 జన్మలు ఎన్నో వేల సంవత్సరాల తపస్సు చేశాకే ఆ స్థానం లభించింది. నారదుడికి సంబంధించిన ఆ 3 జన్మల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రునిగా పుట్టక ముందు నారదునికి మరి 2 జన్మలు ఉన్నాయి. మొదటిది గంధర్వ జన్మము, రెండవది శూద్ర జన్మము. ఈ జన్మములన్నీ భాగవతంలో చక్కగా వివరించబడి ఉన్నాయి. మొదటి జన్మ గంధర్వ జన్మ. ఆ గంధర్వుని పేరు ఉపబార్హనుడు. సుందరుడైన ఆ గంధర్వుడు ఇతర గంధర్వులచే ఆకర్షించబడేవాడు. స్త్రీలు అతనికి ఆకర్షితులయ్యేవారు. ఒకసారి దేవతా సభలో సంకీర్తనోత్సవం ఏర్పాటు చేయబడింది. సంకీర్తనము అంటే హరిగుణగానము చేయడం. దేవతా సభలో ఏర్పాటు చేయబడిన సంకీర్తనోత్సవానికి అందరూ ఆహ్వానించబడ్డారు. గంధర్వులు, అప్సరసులు, ప్రజాపతులు వారిలో ఉన్నారు. ఉపబహరుణుడు కూడా ఆ ఉత్సవానికి వెళ్ళాడు. స్త్రీ సాంగత్యంలో మత్తిలి హరినామ కీర్తనకు బదులు దేవతల యశోకీర్తనం చేయడం మొదలుపెట్టాడు. అది ప్రజాపతులకు కోపం కలిగించింది. సంకీర్తనోత్సవంలో హరిగుణగానము చేయడానికి బదులు మత్తిలినవాడై దేవతల కీర్తన చేయడమనే శూద్ర లక్షణం కారణంగా శూద్రుడు కమ్మని వారు శపించారు. సంకీర్తనోత్సవానికి కామిని స్త్రీలతో కలిసి వెళ్లడం ఉపబాహరునుడు చేసిన మొదటి పొరపాటు. తరువాత తుచ్ఛులమైన పాటలను నామ సంకీర్తనతో సమానపరచడం రెండో పొరపాటు.
ప్రజాపతులు ఇచ్చిన శాపం కారణంగా ఉపబాహ్రునుడు పతనం చెంది ఒక దాసి గర్భంలో జన్మించాడు. అది భాగవతంలో వర్ణించబడిన నారదుని రెండో జన్మము. ప్రజాపతుల శాపం వలన దాసి గర్భంలో జన్మించిన ఉపబాహ్రునుడు శూద్రుడయ్యాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది వర్ణ విభజన కర్మను బట్టే నిర్ణయించబడుతుంది. పరిచార్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని భగవద్గీతలో చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుడు సృష్టించినటువంటి వర్ణ వ్యవస్థ గుణకర్మలపైనే ఆధారపడి ఉన్నది గాని జన్మం పైన కాదు. అదృష్టవశాత్తు ఉపబాహ్రునుడు భగవద్నామం స్మరించే ఇంట ఒక దాసి కడుపుని జన్మించాడు. వారు శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మికము, చింతనము అనేటి సహజ లక్షణాలు కలిగిన వారే ఉన్నారు. అటువంటి ఇంటిలో కొందరు మహాత్ములు చాతుర్మాస దీక్షలో ఉన్నారు. వర్షాకాలంలో తీర్థయాత్రలు గాని, ప్రచార కార్యక్రమాలు గాని, ధార్మిక సంబంధమైన బయట పనులు గాని సాధ్యపడవు. కాబట్టి మహాత్ములు ఏదో ఒక అనువైన చోటు విడిదిగా చేసుకుని తపస్సు చేస్తూ ఆ సమయాన్ని గడపడమే చాతుర్మాస్య దీక్ష అని అంటారు. అది 4 నెలలు కొనసాగుతుంది. ఆ తపస్సులో ఆహార నియమాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. వానాకాలంలో ఆరోగ్యం చెడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిత ఆహారం ద్వారా దాన్ని నియంత్రిస్తారు. ఆ విధంగా చాతుర్మాస్య దీక్షలో ఉన్న భక్తి వేదాంతుల సేవలో దాసిపుత్రుడు నెలకొన్నాడు. వారికి తగినట్లుగానే పిల్లవాడు కూడా మితబాచి అయి క్రీడాశక్తిని విడిచి సేవలో నిమగ్నమై ఉన్నాడు. వారు భగవద్నామాన్ని ఉచ్చరిస్తుంటే తిరిగి ఉచ్చరించడం, వారు యజ్ఞానికి, జపానికి, దీపానికి అనువైనట్టుగా ఈ బాలుడు ప్రవర్తించడం, తిరిగి వారికి సాయం చేయడం వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. వారి సాంగత్యంలో అనేక కృష్ణలీలను శ్రద్ధగా విన్నాడు. చాతుర్మాస దీక్ష పూర్తి కాగానే ఆ మహాత్ములు ఆ బాలుని దీవించి తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతలో ఒకరోజు ఆ బాలుని తల్లి రాత్రి సమయంలో పాలు పితకడానికి వెళ్ళి పాము కాటుచే మరణించింది. పిల్లవాడు దానిని భగవత నిర్ణయంగా భావించి ఉత్తర దిక్కుగా పయనమయ్యాడు. ఎన్నో సంవత్సరాలు నడిచాడు. ఎన్నో కొండలను దాటాడు. ఎన్నో కేకారణ్యాల్లో ప్రయాణించాడు. అతనికి ఏనాడు భయం కలగలేదు. ఆ విధంగా దీర్ఘకాలంగా ప్రయాణించిన తరువాత అతడు అలసిపోయాడు. అప్పుడు చెంత ఉన్న నదిలో స్నానం చేసి కొన్ని నీళ్లు తాగాడు. తరువాత ఒక చెట్టు కింద కూర్చుని ఆ పరమాత్మను ధ్యానించాడు. హృదయంలో శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కలిగింది. ధ్యాన చింతన వలన కనులు అశ్రుపూర్ణలయ్యాయి. భగవద్ దర్శనంతో తనువు మనసు పులకించాయి. పరమానంద సాగర మునుగ్నుడైన అతనికి అంతలోనే భగవద్ రూపం కనుమరుగైంది. దానిని తిరిగి దర్శించాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ ఫలితం కలగలేదు. అప్పుడు భగవద్వాణి ఇట్లా వినిపించింది: వత్స, ఈ జన్మకి నీవిక నన్ను చూడలేవు. నాపై అనురాగాన్ని వృద్ధి చేయడానికే నీకు ఒక మారు దర్శనమిచ్చాను. అప్పటి నుండి అసూయారాహితుడై వినమ్రుడై హరినామ సంకీర్తన చేస్తూ భూమండలమంతటా సంతరించాడు. కొంతకాలానికి దేహాన్ని వదిలాడు. తరువాత కల్పాంతంలో ప్రళయ జ్వాలల్లో శయనించనున్న నారాయణ దేహంలో బ్రహ్మదేవునితో పాటు ప్రవేశించాడు. తరువాత వేరొకలా కల్పంలో సృష్టి కార్యానికి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు మారీచది ఋషులతో పాటు దేవర్షి నారదుని రూపంలో అవతరించాడు. అప్పటి నుండి భగవత్ కరుణచే ఆధ్యాత్మికంగా ఆ భగవంతుని నామం జపిస్తూ భౌతిక జగత్తులో అప్రతిహతంగా సంచరిస్తూ కృష్ణ గుణగానము చేయసాగాడు. ఆ విధంగా నారదుడు హరినామాన్ని జపిస్తూ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో జన్మలు ఎత్తిన నారదుడు ముఖ్య కారణం ఆ భగవద్నామాన్ని విశ్వమంతటా కీర్తిస్తూ సకల జీవులను పునీతులను చెయ్యడమే.